ఈరోజు చిక్ పీ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. కాబూలీ శనగలు దేనికి ఫేమస్ మీకు తెలుసా? మరి నెంబర్ 1 ఫోలిక్ యాసిడ్. అది చాలా రిచ్గా ఉంటుంది అన్నిటికంటే. అలాంటి కాబూలీ శనగల్లో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాటిని ఉపయోగించుకుంటూ మల్టీ మిల్లెట్ బ్రెడ్తోనే శాండ్విచ్ చేయడానికి ఇంకా అనేక వెజిటబుల్ కాంబినేషన్ ఇస్తున్నాం. వెజిటబుల్స్ అందరూ శాండ్విచ్లో కొద్దిగా పెడతారు. మనం ఇక్కడ చాలా ఎక్కువ వెజిటబుల్ కాంబినేషన్ ఇస్తే బ్రెడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్ కూడా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్లకుండా స్లోగా డైజెషన్ అయ్యేట్టు, స్లోగా గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళేటట్టు వెజిటబుల్ కాంబినేషన్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. మనం తీసుకున్నది మల్టీ మిల్లెట్ బ్రెడ్ స్లైసెస్ 4, కాబూలీ శనగలను ఉడికించి మెత్తగా ముద్దలాగా పేస్ట్లా చేసుకునేది 1 కప్పు తీసుకున్నాం. అట్లాగే క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ఒకదాన్ని చిన్న ముక్కలు చేసేసుకున్నాం, అది కొద్దిగా 1 టీ స్పూన్, కాశ్మీర్ మిరపకాయ ముక్కా చెక్క 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మేగడ 1 టీ స్పూన్, నిమ్మకాయ 1, మిరియాల పొడి కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా బ్రెడ్లో పెట్టి వెజిటబుల్ స్టఫింగ్ బౌల్ తీసుకుని అందులో కలిపేసుకుని రెడీ చేసుకుందాం. కాబూలీ శనగల ముద్ద, క్యారెట్ తురుము, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, పెరుగు వేసేసి గట్టి పెరుగు వేస్తే బాగుంటుందన్నమాట. పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా పొడి కొద్దిగా, మిరియాల పొడి, వీటన్నిటిని నిమ్మరసం పిండేసి కలిపేద్దాం. ఇక వెజిటబుల్ తక్కువ ఉండి బ్రెడ్ ముక్కలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెడ్లో ఉండే గ్లూకోజ్ మరి హై గ్లైసెమిక్ ఇండెక్స్ కదా, స్పీడ్గా వెళ్ళిపోతాయి. అందుకని బ్రెడ్ అనేది ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. ఈ మధ్య పిల్లలందరికీ బాగా ఎక్కువ బ్రెడ్ వాడకం ఎక్కువైంది. మరి ఒబేసిటీకి, షుగర్ కూడా అది కారణం. మల్టీ మిల్లెట్ బ్రెడ్ చాలా మంచిది, కానీ అది కూడా వెజిటబుల్ కాంబినేషన్ ఇట్లా చేసుకుంటే బాగుంటుందన్నమాట. వెజిటబుల్ స్టఫింగ్ అంతా కూడా చక్కగా కలిసిపోయి రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ పైన మనం మేగడ అట్లా బ్రష్తో రాసేస్తే బాగుంటుంది అనమాట. ఇట్లా మేగడ రాస్తేనే బాగా టోస్ట్ మంచి కలర్ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. దీని మీద ఎండుమిరపకాయ ముక్కా చెక్క కలర్ఫుల్గా. బ్రెడ్ శాండ్విచ్ గ్రిల్లర్కి మనం ఆన్ చేసుకున్నాం, అది వేడెక్కడానికి సమయం పడుతుంది. అందులో కూడా మనం మేగడ రాసేసేయాలి. గ్రిల్లో బ్రెడ్ టోస్ట్ అయింది. ఇక గ్రిల్ నుంచి తీద్దాం. కాబూలీ శనగలతో ఫోలిక్ యాసిడ్ రిచ్ శాండ్విచ్ ఇట్లా స్పెషల్గా చేసి పెడితే బాగుంటుంది. ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడన్నా కావాల్సినప్పుడు వీక్లీ వన్స్ ఎప్పుడైనా ఇలా చేసి పెడితే బాగుంటుంది.